అందరికీ మరణాత. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకును కావలియుండును. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. ద పీస్ ఆఫ్ గాడ్ విచ్ ట్రాన్సెండ్స్ ఆల్ అండర్స్టాండింగ్ విల్ గార్డ్ యువర్ హార్ట్స్ అండ్ యువర్ మైండ్స్ ఇన్ క్రైస్ట్ జీసస్. ఫిలిపియన్స్ చాప్టర్ 4 వర్స్ 7. ఈ రోజుకు గాను దయగల దేవుడు, కృపగలిగిన మన తండ్రి మనకు అనుగ్రహించిన వాక్య భాగంను బట్టి ధ్యానించుకుందుము. ప్రభు నందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ఏ మనిషికైనా కావాల్సింది సమాధానము, అంటే ప్రశాంతమైన జీవితము. ఎటువంటి టెన్షన్ లేని లైఫ్ని అందరూ కోరుకుంటారు. ఎన్ని ఆస్తి అంతస్తులున్నా హృదయంలో నెమ్మది లేకపోతే, తలంపులన్నీ చిందర వందరముగా ఉంటే ఆ మనిషి ఏ విధంగా ఉంటాడు ఒకసారి ఆలోచించండి. అయితే ఇప్పుడున్న అప్డేటెడ్ లోకంలో ఎవ్వరికీ నెమ్మది లేని జీవితాలు, ఉరుకులు పరుగుల జీవితాలు, ఎదుటివారి కంటే ఇంకా ఎక్కువగా ఎదగాలి అనే తపన. అది చదువుల్లో కావచ్చు, జాబ్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, పరిచర్యలో కూడా కావచ్చు. ఎక్కడైనా పోటీతత్వం ఏర్పడి ఉన్నదానితో సంతృప్తి లేక జీవిస్తున్న వారు అనేకులు మన కంటికి కనబడుతున్నారు. మనకి అనేకమైన అనారోగ్యములతో కూడా కనపడుతున్నారు కదండి. ఏమిటండి దానికి కారణము అంటే, హృదయంలో నెమ్మది లేకపోవడం, అశాంతితో ప్రశాంతంగా లేకుండా జీవించడమే. ఈరోజు లేఖన భాగము సెలవిస్తున్నది, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మన హృదయాలకు మన తలంపులకు కావలి ఉంటుంది అని. అంటే యేసయ్య మన జీవితంలో ఉంటే మన జీవితంలో సమాధానం ఉంటుంది, మనలో సమాధానం ఉంటుంది. యేసయ్యను మనం కలిగి ఉంటే ఎటువంటి టెన్షన్స్ పడకుండా జీవించవచ్చు. మనము జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే సమాధానం అనేది జ్ఞానమునకు మించినది అని మనము చూడవచ్చు. అనగా ఒక వ్యక్తి PhD చేసిన, ఈ లోకంలోని జ్ఞానవంతుడు అనే బిరుదు పొందుకున్న, ఒకవేళ అతనిలో సమాధానకరమైన స్థితి లేకపోతే ఆ చదువు వ్యర్థమండి, ఆ బిరుదులు కూడా వ్యర్థమే. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నీలో కూడా సమాధానము లేని స్థితి ఉన్నదేమో. హృదయము ఎప్పుడు కలవరముతో భయముతో నిండుకుని పోయినదేమో. నీ ఆలోచనలన్నీ ఎప్పుడు నీకింకా నిన్ను కృంగదీస్తున్నాయేమో. అయితే నీవు దేవుని సమాధానాన్ని పొందుకో. చాలామందికి వారి ఆలోచనలు నెగిటివ్గానే ఉంటాయండి. నేను రోడ్డు మీద వెళుతుంటే ఏమైనా అవుతుందేమో, ఎగ్జామ్ రాస్తానో పాస్ అవుతానో లేదో, అవ్వకపోతే ఎలా, మా వాళ్ళు ఇంటికి రావడం ఆలస్యమైతే వారికి ఏమైనా అయ్యిందేమో, ఇటువంటి ఆలోచనలే వారిని వెంటాడుతుంటాయి. హృదయంలో నెమ్మది అస్సలు ఉండదు. సిస్టర్ గారు, నా హృదయంలో ఏదో గలిబిలిగా ఉంది, ఏంటో అర్థం కావడం లేదండి. ఇలా అనేకులు, ఎన్నో వేల మంది, లక్షల మంది ఇటువంటి అశాంతికరమైన జీవితాన్ని గడుపుతున్నారు. పైకైతే అన్నీ ఉన్నట్లుగా ఉన్నారు, కానీ ఉండాల్సిన సమాధానమే కరువై జీవిస్తున్నారు. మరలా దానికోసము ఈ లోకములో ఈ లోక సంబంధమైన ప్రశాంతతని వెతుకుతుంటారు. యోగాలు, మెడిటేషన్లు, ఇంకా ఏవేవో. అయితే అవి నిజంగా మనల్ని నెమ్మదిగా మారుస్తాయా, ప్రశాంతంగా జీవించడానికి సహాయపడతాయా అంటే కష్టమే. కానీ నీవు దేవుని సమాధానం పొందుకుంటే, యేసయ్య ఇచ్చు సమాధానము నువ్వు స్వీకరిస్తే, ఆయన నీ హృదయానికి తలంపులకు దానిని కావలిగా ఉంచుతాడండి. నీలో ఉన్న నెగిటివ్ థాట్స్ తీసేస్తారు. అవి నీ దగ్గరికి రాకుండా నిన్ను నెమ్మదిగా ఉంచుతారు. ఎంత నెమ్మది అంటే, ఈ లోకమంతా దేనికొక దానికి టెన్షన్ పడుతున్నా నీవు మాత్రం పీస్ఫుల్గా ఉండగలుగుతావు. అందుకే యేసయ్య అంటున్నారు, ఈ లోకం ఇచ్చినట్లుగా నేను మీకు సమాధానం ఇవ్వడం లేదు, మీ హృదయాలను కలవరపడనీయకుడి అని. సొలొమోను దేవుడు జ్ఞానముతో పాటు, ధనముతో పాటు, మంచి ఘనతతో పాటు సమాధానాన్ని కూడా ఇచ్చాడండి. అందుకే అతను రాజుగా ఉన్న సంవత్సరాలలో ఎప్పుడూ ఎవరితో యుద్ధము సంభవించలేదు. బహుశా ఈ రోజున నీవు కూడా నీ జీవితంలో దీనినే కోరుకుంటున్నావేమో. నెమ్మదికరమైన జీవితాన్ని, సమాధానకరమైన జీవితాన్ని ఆశిస్తున్నావేమో. అయితే దేవుణ్ణి అడుగు, ఆయన నీకు ఇస్తారండి. అది ఈ లోకంలో దొరికేది కాదు, డబ్బులు ఇచ్చి కొనుక్కునేది కాదు,
యేసయ్యను స్వీకరించడం వల్ల మాత్రమే నీవు నెమ్మదిగా జీవించగలవు. ఆయన నీ హృదయమునకు నీ తలంపులకు కావలి ఉంచుతారు. పరిపర విధాల ఆలోచించకుండా, భయముతో కలవరముతో జీవించకుండా, నీవు తొట్టిల్లపోకుండా దేవుడే నీకు తోడై ఉండి ప్రశాంతమైన జీవితమును దయచేస్తారు. ఈ కొండలకు గుట్టలకు యోగా క్లాసులకు వెళ్ళాల్సిన పని లేకుండా సమాధానముతో నిన్ను నింపుతారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన పైన విశ్వాసం ఉంచి యేసయ్య స్వీకరించు, జీవించు. దేవుడు నీకు సమాధానమును దయచేస్తారు. ఈ మాటలు దేవుడు దీవించి మన హృదయంలో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. అందరూ ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రములు ప్రభువా. యేసయ్య, గత కాలమంతా కూడా ప్రభువా యేసయ్య మమ్మల్ని కాచి కాపాడారు ప్రభువా, సజీవ లెక్కలు నిలవబెట్టారు. మీకు స్తోత్రములు. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయించున్నాము తండ్రి. అవును ప్రభువా, సమాధానము లేకుండా ఎంతోమంది ప్రభువా ఈ లోకంలో జీవిస్తున్నారు. విశ్వాసులైన వారు కూడా ప్రభువా సమాధానం లేకుండా యేసయ్య మరి సాతాను పెట్టే గలిబిలికి శోధనలకి లోనైపోతున్నారు తండ్రి. ప్రభువా, మాకు సమాధానము దయచేయండి అయ్యా. ఈరోజు మేము చేసే ప్రతి పనిలో కూడా మీరు మా ముందుని నడిపించండి. అందరి పట్ల ప్రభువా సాక్షి బిడ్డలుగా మేము మాదిరికరమైన జీవితము యేసయ్య జీవించులాగా దీవించుమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారందరికీ కూడా ప్రభువా మీ పీస్ని దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.